హాయ్ ఎవ్రీవన్, మసాలా కాకరకాయను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్టయితే కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా అన్నంతో కలుపుకొని 2 ముద్దలు ఎక్కువగానే తినేస్తారు. మరి ఆ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా? ముందుగా కాకరకాయలు నేను చూపించిన విధంగా కట్ చేసుకొని 4 ఆర్ 5 అవర్స్ ఎండలో కాకుండా పక్కన పెట్టేసుకొని ఆరనిద్దాం. ముక్కలు ఆరిపోయాక మనము కడాయిలోకి ఆయిల్ తీసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకొని కొన్ని ముక్కలు వేస్తూ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే ముక్కలన్నీ మాడిపోయి మనం తింటూ ఉన్నప్పుడు టేస్టీగా ఉండదు. సో మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ముక్కలన్నీ డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనం కాకరకాయలు అంటే ఏ క్వాంటిటీ తీసుకున్నామో అదే క్వాంటిటీతో మనము ఆనియన్స్ కూడా తీసుకోవాలి. అప్పుడే మసాలా కాకరకాయ టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా పొడుగుగా కట్ చేసుకొని వీటిని పేస్ట్ లాగా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి ఆయిల్ యూస్ చేసాం కదా, ఆ ఆయిల్ని హీట్ చేసుకొని కచ్చా పచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం. ఇది పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మెత్తగా చేసి వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్టీగా ఉండదు. కొంచెం కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు అండ్ పసుపు కొంచెం వేసుకొని అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి మనం ఆనియన్ పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆనియన్ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేసేసాక లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 10 ఆర్ 12 మినిట్స్ మనకి ఆనియన్ అనేది పచ్చి స్మెల్ ఉంటుంది కదా, పేస్ట్ అనేది ఆ పచ్చి స్మెల్ వెళ్ళిపోయేంత వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుతూ ఒక 10 ఆర్ 12 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఫ్రై అయిపోయిన తర్వాత మనకి ఆనియన్ పేస్ట్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకొని తర్వాత అందులోకి సరిపోయినంత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని రెడ్ చిల్లీ పౌడర్ ఆనియన్ పేస్ట్కు పట్టేలా ఒక 3 మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకుందాం, మగ్గనిద్దాం అనమాట. ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత అందులోకి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా కాకరకాయ ముక్కల్ని, నెక్స్ట్ ఆ కాకరకాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాం. ఈ కాకరకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 12 మినిట్స్ మనకి కాకరకాయకు ఆనియన్ పేస్ట్ ఉప్పు కారం అంతా పట్టేలా మనం వాటిని మగ్గనిద్దాం. తర్వాత అందులోకి కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని తీసుకున్నట్టయితే చాలా సూపర్ టేస్టీగా ఉండే మసాలా కాకరకాయ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ.